మీడియా సంస్థలకు హెచ్చరిక చేసిన తీన్మార్ మల్లన్న. ఓం సాయిరామ్ ఫైనాన్స్ మోసాలపై తీన్మార్ మల్లన్న గలం. ఫైనాన్స్ పేరిట నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ వర్గాల ప్రజల నుండి సుమారు 150 కోట్ల రూపాయలు ఘరానా మోసం. ఫైనాన్స్ కంపెనీకి ఏప్రిల్ 8 వరకు గడువు విధించిన తీన్మార్ మల్లన్న బాధితుల పక్షాన లేని మీడియా సంస్థల ముందు బాధితుల తరఫున ధర్నా చేస్తా. తీన్మార్ మల్లన్న వాస్తవం ఈనాడు అగ్రవర్ణాల న్యూస్లు చూపేనికి ఏమన్నా మోసాలు జరిగితే మాత్రం చూపేనికి ముందుకు రావు కొన్ని మీడియా సంస్థలు. అటువంటి ఛానళ్లకు బుద్ధి చెప్పాలి. ఈనాడు ఒక నిరుపేదడు తప్పు చేసిన మాత్రం వెంటనే శిక్షిస్తారు, పోలీస్ స్టేషన్ దొరికిపోతారు, తీసుకొని కోట్ల జడ్జి ముంగట నిలబెడతారు, తీసుకొని జైల్లో పడేస్తారు. కానీ ఈనాడు అగ్రవర్ణాలు 150 కోట్ల రూపాయల మోసం ప్రజలకు మోసం చేసి 90 మందికి చావు కారణమైనటువంటి ఫైనాన్స్ కంపెనీ మీద చర్యలు తీసుకుంటలేరంటే మరి వార్త మనం ప్రచురిస్తలేము, ఒక డిజిటల్ మీడియాలో చూపిస్తలేము, ఎలక్ట్రానిక్ మీడియాలు అంటే ఒకసారి మీడియా సంస్థలు ఏ విధంగా ఒకసారి ఆలోచించుకోవాలి, సిగ్గుచేటుగా భావించుకోవాలి. ఒకరు మోచేతులు నీరు తాగుతున్నారంటే సిగ్గుచేటుగా భావించుకోవాలి. ఈనాడు ఎంతో మంది నిరుపేద ప్రజలు వాళ్ళ బిడ్డల పెళ్లిలకో పిల్లల పెళ్లిలకో చదువులకో ఈనాడు చిట్టిలేసి కొద్దో గొప్ప అవసరం వస్తాయని చెప్పి చేసుకుంటే ఇట్లా మోసం చేస్తే కనీసం ఆ వార్త వేయడానికి కూడా ధైర్యం చాలలేదంటే ఎందుకు మీడియా సంస్థలు ఎందుకు, ప్రింట్ మీడియాలు ఎందుకు, ఎలక్ట్రానిక్ మీడియాలు ఎందుకు ఆడుతుంది. సో అందుకే ఈనాడు అన్ని వర్గాలు చైతన్యవంతం కావాలి, అన్ని వర్గాలు ఏకం కావాలి. ఈనాడు అణగారిన వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ అందరూ చైతన్యవంతం కావాలి. ఎస్సీ ప్రజలు కానీ ఎస్టీ ప్రజలు కానీ అందరూ చైతన్యవంతమై ఈనాడు ప్రతి సమస్యను ఎదురిస్తేనే న్యాయం జరుగుతుంది. సో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు కూడా ఈనాడు మీడియా సంస్థల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ న్యాయం జరగాల్సిందే.